చిన్న గొడవ మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేది, కానీ చినికి గాలివానైంది. చివరకు కిరోసిన్ పోసి ఓ మహిళను తగలబెట్టేంతవరకు వెళ్ళింది. పట్టపగలు నలుగురు యువకులు రెచ్చిపోయి ఓ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఈ ఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. చిత్తుగా తాగి అడ్డదిడ్డంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని నిలదీసినందుకు ఆ మహిళ కాలిన గాయాలతో ఆసుపత్రి పాలైంది. పట్టపగలు నలుగురు యువకులు రెచ్చిపోయారు. తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి మద్దతుగా గొడవకు దిగారు. బాధితుల్ని దబాయించేందుకు ప్రయత్నించారు. గొడవ పెట్టుకోవడమే కాదు, బాధితులపైకి రాళ్లు రువ్వి తమ శాడిజాన్ని బయటపెట్టారు. అంతటితో ఆగకుండా ఓ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. హైదరాబాద్ లో పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాడికి పాల్పడ్డ నలుగురిని అదుపులోకి తీసుకున్న తుకారం గేట్ పోలీసులు నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు పాత నేరస్తులు. హైదరాబాద్ తుకారం గేట్ సమీపంలోని వడ్డెర బస్తీలో చిన్న చితగా పనులు చేసుకుంటూ జీవితాలను గడిపే కుటుంబాలే ఎక్కువ. కొంతకాలంగా ఈ బస్తీవాసుల మధ్య గొడవలు స్టేషన్ వరకు వస్తున్నాయి. వడ్డెర బస్తీ ప్రాంతం ఎప్పుడూ నివురుగప్పిన నిప్పే. చంద్రకళ, గోపాల్ దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీకాంత్, శ్రీహరి ఇద్దరు పిల్లలు. ఇదే బస్తీలో పొట్టి మల్లేష్, బంటి, శివకుమార్, సాయిలు నివాసం ఉంటున్నారు. ఆదివారం మల్లేష్ తప్పతాగి తన కారు నడుపుతూ బస్తీకి వచ్చాడు. అక్కడ చంద్రకళ కుమారుడు శ్రీకాంత్ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బస్తీ పెద్దలు కలగ చేసుకున్న వివాదం మరింత ముదిరిపోయింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు బస్తీకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాళ్లు రువ్వటానికి కానిస్టేబుల్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లేష్, అతని అనుచరులు మాత్రం వినలేదు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ పోకిరీలు అంతటితో ఆగలేదు. తాగి కారు నడిపావని నిలదీసినందుకు చంద్రకళను టార్గెట్ చేశారు. నడుచుకుంటూ వెళుతున్న చంద్రకళపై వెనక నుంచి కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలు ఆర్పి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చంద్రకళపై దాడికి పాల్పడ్డ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు తుకారం గేట్ పోలీసులు. చంద్రకళ కుటుంబానికి మల్లేష్ తో గతంలో వివాదాలున్నాయని, ఈ ఘటన దానికి కొనసాగింపేనని అంటున్నారు పోలీసులు. ఆమెని సడన్ గా ఒకడొచ్చి పెట్రోల్ జరగటము, కాల్స్తే ఆమె 23% కాలింది. ఆమెకి అవుట్ ఆఫ్ డేంజర్ ఆమెకి. కానీ వీళ్ళందరి మీద కూడా మల్లేషు, అతని అనుచరులైనటువంటి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు జరుపుతున్నాం. వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎలాంటి ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా పోలీసు పికెట్ కూడా ఏర్పాటు చేసినాము. యాక్సిడెంట్ చేయడమే కాకుండా తాగి కారు నడిపినందుకు నిలదీస్తే ఏకంగా చంపైపోయారని ఆరోపిస్తున్నారు బాధితురాలి బంధువులు. వెళ్ళి ఎందుకు కూడుతున్న పూరనని వెళ్ళాడు. నువ్వు రానికి మధ్యలో నీకేమవుతుందని చెప్పి చంద్రకళ కొడుకు పైనకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అట్లా గొడవ అయిపోయింది. ఆడికి నిజాంలాంచి వెళ్ళిపోయిండే. పొద్దున ఇంటికి వచ్చి తలుపు కొట్టి జాపిద్దామని చిల్ల దాంట్లో పంచాయతీ పెడతాం, మాట్లాడదామని అంటే సరే అని చెప్పి వెళ్ళాం. వెళ్తుంటే ఏం చేశారు, ఇంకెకేం బంట అంటే అబ్బాయి మెల్ల పెట్రోల్ పట్టుకొని వచ్చాడు సార్. పట్టుకొని వచ్చి మెల్ల ఇంకెకేం చల్లి మెల్ల నిప్పంటి చేశాడు. చంద్రకళ ఏమంటే మొత్తం మళ్ళీ ఆర్పేసి గాంధీకి తీసుకెళ్ళి. ప్రస్తుతం వడ్డెర బస్తీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ను ఏర్పాటు చేశారు. బస్తీలో తిరిగి ప్రశాంత వాతావరణం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.